లైన్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఓటింగ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు, ఎవరు రన్నర్ అవ్వబోతున్నారు అన్నది మాట్లాడుకుందాం. మీకు ఎవరు విన్నర్ అవుతున్నారు, ఎవరు రన్నర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రేరణ జర్నీ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకోలేదు. అంటే నబీల్ జర్నీ వీడియో గురించి మాట్లాడుకుందాము. అండ్ మీకు బాగా నచ్చిన జర్నీ ఎవరిది అనిపించింది, జర్నీ వీడియో ఎవరి జర్నీ వీడియోకి అంతగా న్యాయం చేయలేదు బిగ్ బాస్ అని మీకు ఎవరిది అనిపించింది అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ జర్నీ వీడియోకి అయితే ఫుల్గా న్యాయం చేశాడు. బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది అయితే గౌతమ్ది. ఓ రేంజ్ ఉంది, అసలు ఒక మూవీ. గౌతమ్ జర్నీ వీడియో అంటే ఒక హిట్ మూవీ అనమాట, నో డౌట్. అండ్ నిఖిల్ జర్నీ వీడియోకి అయితే చాలా చాలా అన్యాయం చేశాడు, నో డౌట్. అండ్ ప్రేరణ జర్నీ వీడియో కూడా ఇంకా బాగా వేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు. ఫ్రమ్ ద డే వన్ హౌస్ మేట్స్ ఆ అమ్మాయి గెలిచినప్పుడల్లా ఏం గెలిచింది, లక్తో గెలిచింది అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి ఫోకస్ పెట్టి ఆడినప్పుడు కూడా లక్తో గెలిచింది అన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. అవన్నీ చూపించవచ్చు. నాకు అనిపించింది ప్రేరణ జర్నీ కూడా ఇంకా బాగా వేసి ఉండొచ్చు. సాంగ్స్ కూడా ఇంకా ఏమనాలి, ఇంకా మంచి సాంగ్స్ పెట్టి ఉండొచ్చు అని నాకు అనిపించింది అనమాట. ఆ అమ్మాయి ఆడిన ఆడికే చాలా ఉన్నాయి, మధ్యలో చాలా చాలా పెట్టి ఉండొచ్చు అని అనిపించింది. అండ్ ప్రేరణ జర్నీ మాత్రం ఒక నవరసాలతో నిండిన జర్నీ ఆ అమ్మాయిది. ఒక్కటి కాదు, ఆ అమ్మాయి జర్నీలో మర్చిపోతానని అన్నీ రాసుకున్నాను. ఆ అమ్మాయి జర్నీలో తిట్టుకోవడాలు ఉన్నాయి, పొగరు ఉన్నది, కూల్గా ఉండడం ఉన్నది, క్యూట్నెస్ ఉంది, ఏడుపు ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, సారీ ఫీల్ అవ్వడం ఉంది, ఎంతూజియాస్టిక్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. నవ్వరసాలు నిండిన జర్నీ ప్రేరణ జర్నీ. సో ఆ జర్నీని ఇంకొంచెం హైలైట్ చేయొచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే అందరి జర్నీల్లో చాలా బాగున్నది. ఫస్ట్ గౌతమ్ జర్నీ, సెకండ్ అవినాష్ జర్నీ, థర్డ్ నబీల్ జర్నీ, ఫోర్త్ ప్రేరణ జర్నీ అని ఎందుకంటున్నానంటే నా దృష్టిలో ప్రేరణ జర్నీ ఇంకా హైలైట్ చేయాలి. నిఖిల్ జర్నీ అయితే పూర్తిగా అన్యాయం చేసి పాడేశాడు. ఎవరో ఖచ్చితంగా నిఖిల్ హేటరే ఎడిట్ చేశాడు. సో ఇది నాకు జర్నీ వీడియోస్ విషయంలో అనిపించింది అనమాట. మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ చేయండి. ప్రేరణ జర్నీ గురించి మాట్లాడుకుని నబీల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ జర్నీ నిన్న నేటికి రేపటికి మధ్య తేడా, నిరంతరం నేర్చుకునే గుణం, సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు, ఇదే తనకు ప్లస్ అయింది. ఫస్ట్లో చాలా క్యూట్గా చాలా బాగా ఉంది. ఆ అమ్మాయి మెగా చీఫ్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా టాప్ 2లో ఉండేదేమో ఖచ్చితంగా. ఎందుకంటే తనకి నెగిటివిటీ స్టార్ట్ అయింది కరెక్ట్గా మెగా చీఫ్ అయినప్పుడే. మెగా చీఫ్ ఇక్కడ తొడుక్కుంది, నెగిటివిటీ స్టార్ట్. నాకు తెలిసి అంతకుముందు ఆ పిల్లకి నెగిటివిటీ లేదు అసలు. అంతకుముందు హరితేజ ఉన్నప్పుడు ఫుల్ పాజిటివ్, ప్రతి విషయం ఫ్రమ్ ద డే వన్ హరితేజ ఎలిమినేట్ అయ్యే వరకు ఫుల్ పాజిటివ్, ఎక్కడా నెగిటివ్ లేదు. కరెక్ట్గా మెగా చీఫ్ అయింది, అదే తనకి శనిలాగా పట్టుకుంది మెగా చీఫ్ ఎప్పుడైతే అయిందో, మెగా చీఫ్ ఎప్పుడైతే కట్టిందో ఆ రోజు నుంచి ప్రేరణలో నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఆ నెగిటివిటీ ఆల్మోస్ట్ ఒక 4 వీక్స్ కంటిన్యూ అయింది. శేఖర్ భాష వచ్చి చెప్పడం, ఆ తర్వాత ఫ్యామిలీ వీక్స్లో ఇచ్చిన సజెషన్స్, అండ్ ఇంకొంచెం 4 వీక్స్ తర్వాత ఏదో ఒక విషయం తన విషయంలో జరిగింది. అప్పుడు మారింది. మరి ఓహో ఈ విషయాల్లో నేను నచ్చట్లేదా అని తను మార్చుకుని, ఏదైతే రూడ్నెస్ జనాలకు నచ్చట్లేదో, ఏదైతే సెల్ఫిష్నెస్ జనాలకు నచ్చలేదో, ఏదైతే కోపం జనాలకు నచ్చలేదో అవన్నీ మార్చుకుంటూ తన జర్నీని ఫస్ట్ హాఫ్ పాజిటివ్, మిడిల్ నెగిటివ్, ఆ తర్వాత పాజిటివ్. ఇది ప్రేరణ జర్నీ. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఇలా జర్నీ ఉంది. ఈ లాస్ట్లో పాజిటివ్ ఎందుకైంది? తనకు వచ్చిన హింట్స్తో ప్రాపర్గా తను మార్చుకుని ముందుకెళ్ళింది. అలా మార్చుకోవడంలో తప్పులేదు. బిగ్ బాస్ కూడా తను చెప్పేది ఇదే, నిరంతరం నేర్చుకునే గుణం మీలో అది నచ్చింది అని చెప్పేసి. సో అది అలా మార్చుకుని ఈరోజు పెద్దగా నెగిటివ్తో ఏమి వెళ్ళదు అమ్మాయి, పాజిటివ్తోనే వెళ్తుంది. టాప్ 5కి డిజర్వ్. అండ్ నాకు అనిపించింది సాంగ్స్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా వేసి ఉండాల్సిందే అని అనిపించింది. ఇంకా బిగ్ బాస్ చెప్పింది మీరు ఒక ఫస్ట్ బెంచర్, నిజంగానే ఫస్ట్ బెంచర్ ఫ్రమ్ ద డే వన్. అస్సలు ఎంత ఎంతూజియాస్టిక్గా అమ్మాయి గేమ్స్ ఆడిందంటే అంత ఎంతూజియాస్టిక్గా గేమ్స్ ఆడింది, మామూలుగా కాదు. ప్రతి టాస్క్ లాస్ట్ వరకు వెళ్ళడానికి ట్రై చేసేది, ఓడిపోయేది. సో ఇలా జరుగుతుంటేనే కదా ఆ రోహిణి పట్టుకొచ్చి సూట్ కేసు పెట్టింది. ఆ రోహిణి సూట్ కేసు పెట్టకపోతే ఈ పిల్ల మెగా చీఫ్ అవ్వదు, ఈ పిల్ల మెగా చీఫ్ అవ్వకపోతే ఈ నెగిటివిటీ వచ్చేది కాదు, టాప్ 2లోకి వెళ్ళి ఉండేదేమో. మెగా చీఫ్ అవ్వడం వల్లే అమ్మాయికి నెగిటివ్ వచ్చింది, లేకపోతే రాదు. మెగా చీఫ్ అవ్వడం వల్లే ఆమెలో రూడ్నెస్ కానీ, ఆ రోహిణి విషయంలో తీసుకున్న డెసిషన్స్ కానీ ఇవన్నీ మనకు నచ్చలేదు.
లేదంటే నెగిటివిటీ లేదు. హరితేజ ఉన్నన్నాళ్ళు కూడా తినే పాజిటివ్ కనిపించింది, ప్రతిసారి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. నా రివ్యూస్ అయితే ఈమె విషయంలో మెగా చీఫ్ దగ్గర నుంచి నెక్స్ట్ 4 వీక్స్ నెగిటివ్, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్. అంటే తన పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఇలా ఉంది. అండ్ టాప్ 5కి అర్హురాలు అమ్మాయి, అన్ని రకాలుగా అర్హురాలు. అండ్ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది అయిన తర్వాత మర్చిపోతే కనుక నేను ఏం చేయలేను, గుర్తుంచుకుని మాట్లాడడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ కూడా అంటారు మెగా చీఫ్ అయినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయని. ఈ పిల్ల విషయంలో అదే జరిగింది. మెగా చీఫ్ వచ్చే ఈ పిల్లకి శనిలా పట్టుకుందా మెగా చీఫ్. పాపం ఫుల్ ఏడ్చింది. ఆ ఏడుపు నిజమే ఏడిపోయి ఆ తర్వాత లైవ్లో కూడా చూసాను ఆ అమ్మాయిది. ఫుల్గా చూడలేదు అనమాట లైవ్లో. బట్ ఏడుస్తున్నప్పుడు నా మేకప్ మొత్తం పోతుంది బిగ్ బాస్ అని చెప్పేసి తనకు తెలియకుండానే వచ్చింది. అదేమి కన్నింగ్ ఏడిపోయి అయితే కాదు, నిజం ఏడిపోయి పాపం. సో ఏడ్చింది. సో ఇది ఆ టాప్ 5లో నిలిచిన ఒకే ఒక మహిళగా పేరు తెచ్చుకున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఇంత బాగా గేమ్స్ ఆడొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. మామూలుగా కాదు అమ్మాయి, చాలా బాగా ఆడింది. అండ్ ప్రేరణ అంటేనే ఇన్స్పిరేషన్, ఇక్కడ వీడియో మొదలైంది. ఏవి ప్రేరణ అంటేనే ఇన్స్పిరేషన్. నేను ప్రేరణ అన్న వర్డ్ అంటేనే ఇన్స్పిరేషన్ కదా అని నాగార్జున గారు అన్నారు. ఆ వర్డ్ నుంచి మొదలైంది. అండ్ ఆల్మోస్ట్ ఏవీలో ఆల్మోస్ట్ అందరితో బాండ్స్ ఉన్నాయి. ప్రతి కంటెస్టెంట్తో ఈ ఫలానా కంటెస్టెంట్తో బాండ్ లేదని లేదు. ప్రతి ఒక్క కంటెస్టెంట్తో అది ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వ ఉండొచ్చు, హేట్ బాండ్ అవ్వ ఉండొచ్చు. మొత్తం మీద ప్రతి ఒక్కరితో ఏదో ఒక బాండ్ అయితే అమ్మాయి దుక్కు ఉంది. సో బట్ ఈ అమ్మాయి జర్నీ మాత్రం బిఫోర్ మెగా చీఫ్, ఆఫ్టర్ మెగా చీఫ్ అని మాత్రం డివైడ్ చేయొచ్చు. ఆఫ్టర్ మెగా చీఫ్ మళ్ళీ ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ 3 కింద డివైడ్ చేయొచ్చు అనమాట ఏమిది. సో అది నాకైతే నవరసాలు ఆమె జర్నీలో ఉన్నాయని అనిపించింది. బట్ ఇంకొంచెం హైప్ వచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సాంగ్స్ విషయంలో సాంగ్స్ ఇంకొంచెం హైప్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది ప్రేరణది. నబీల్ పాపము ఆ పిల్లోడు నిజంగా ఫస్ట్ హాఫ్ మామూలు హిట్ కాదు అసలు. ఫస్ట్ హాఫ్ నబీల్ గ్రాఫ్ ఇలా వెళ్ళి విన్నర్ రేస్లో నిలబడ్డాడు. ఆ పిల్లోడు విన్నర్ రేస్లో నిలబడ్డాడు. ఇప్పుడు కూడా నాకు చాలా డౌట్ అబ్బా, ఆ పిల్లోడికి ఇంకా సైలెంట్ ఓటింగ్ ఉంది. 3rd ప్లేస్లో ఆ పిల్లోడు ఉంటాడేమో అని నాకు చాలా డౌట్ ఉంది. ఆ పిల్లోడు సైలెంట్ ఓటింగ్ ఉందని నా నమ్మకం. సో అది చూడొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ రేంజ్ ఇలా వెళ్ళిపోయిన పిల్లాడు సెకండ్ హాఫ్ ఇలా వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇలా పడిపోయాడు. ఇక్కడ ఉన్నాడా, వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఎలా స్లోగా జారిపోయాడు, మొత్తం జారిపోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చి హింట్స్ ఏవైతే వచ్చాయో తనకు అర్థమయ్యేవి కాదు. ఫైర్ చూపించు అంటుంటే బిగ్ బాస్ ఒక మాట అంటాడు, ఫైర్ చూపించు అంటే మీరు పడ్డ తపన కనిపించిందని. నిజమే పాపం అప్పుడు ఫైర్ చూపించాలంటే ఓహో నామినేషన్లో ఫైర్ చూపించాలనుకున్నప్పుడు లాస్ట్ 2 వీక్స్ ముందు గౌతమ్ ఏదైతే గొడవ పడ్డాడో అది కావాలని గొడవ పెట్టుకున్నాడు. ఆ రోజు ముందే అనుకుని రేపు సిల్లే విషయానికి కూడా గొడవ పడతానని. తనకు అర్థం లేదు. అందరూ ఫైర్ అంటున్నారు, నేను బాగానే ఉన్నాను కదా అని. ఏమైందంటే ఫస్ట్ వీక్ ఇంత పైకి రావడానికి మెయిన్ రీజన్ ప్రతి టాస్క్ ఆడడానికి ట్రై చేయడం. ప్రతి టాస్క్ ఆడడానికి ట్రై చేశాడు. నామినేషన్స్లో చాలా బాగా పాయింట్స్ పెట్టేవాడు, చాలా బాగా క్వశ్చన్స్ చేసేవాడు, అండ్ మోటివేషన్స్ ఇచ్చేవాడు ప్రతి ఒక్కళ్ళకి. మనీ విషయంలో మోటివేషన్స్ ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా ఆ పిల్లోడే. అప్పటికి మనకైతే ఆ పిల్లోడు ఏజ్ కూడా తెలియదు. అంత చిన్నపిల్లోడు అని అయితే తెలియదు. ఆ తర్వాత తెలిసింది మనకి అంత చిన్నపిల్లోడైనా కానీ తన మాట్లాడిన విధం చాలా పెద్ద పిల్లోడిలాగా అలా ఇవన్నీ మనకు బాగా నచ్చి అబ్బాయి పిల్లోడు ఎంత బాగా మోటివేషన్ ఇస్తున్నాడు ఇవన్నీ. సెకండ్ ఎప్పుడైతే మనీ వెళ్ళిపోయాడో ఈ మోటివేషన్ క్లాసెస్ తగ్గాయి. అంటే ఆ మోటివేషన్ కూడా చాలా బాగా అనిపించేది అన్నట్టు. మంచిగా ఇచ్చేవాడు, ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా అలా ఇచ్చేవాడు. విష్ణుకి మోటివేట్ చేశాడు. ఇది సెకండ్ హాఫ్ వచ్చి నెమ్మదిగా తగ్గుతూ వచ్చేయడం అలా తగ్గుతూ వచ్చింది. కానీ ఇంత తగ్గుతూ వచ్చిన తర్వాత బిగ్ బాస్ అన్న ఒకే ఒక్క మాట చాలు ఈ పిల్లోడికి. ఏమంటారు, ఎవిక్షన్ సీల్ విషయంలో త్యాగం నిజంగా మెచ్చుకోవచ్చు. ఎవిక్షన్ సీల్ తను కావాలనుకుంటే ఈ వీక్తో ఎక్స్పైరీ అయిపోద్దని బిగ్ బాస్ చెప్పలేదు. తను కావాలంటే ఉంచుకోవచ్చు, నేను నెక్స్ట్ వీక్ ఉంచుకుంటాను అని అనుకోవచ్చు. కానీ ఉంచుకోలేదు పాపం, యూజ్ చేశాడు. అండ్ మనుషులతో వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశారు. ఇది మాత్రం కరెక్ట్. ఫస్ట్ హాఫ్ అంతా నిరూపించుకున్నాడు. కానీ పాపం సెకండ్ హాఫ్ ఈ వయసు చిన్నపిల్లడు అవడం వల్లే ఆ మిస్టేక్స్ చేసుకున్నాడు. మిస్టేక్స్ కూడా ఏం లేవు, నెగిటివిటీ లేదు ఆ పిల్లడు పెద్ద. ఓన్లీ జస్ట్ ఆ డబ్బా రైడ్ కబుర్లు ఇవే, ఇంతకుమించి ఏం లేవు. మధ్యలో బ్యాక్ పిచ్చింగ్లు, ఇదే పెద్ద నెగిటివిటీ కాదు. ఈ సీజన్ పెద్ద ఒకే ఒక కంటెస్టెంట్కి ఎక్కువ నెగిటివిటీ వచ్చిన తప్ప మిగిలిన వాళ్ళకి ఏం లేదు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ మాత్రం అదృష్టవంతులు చెప్పాలంటే. ఎందుకంటే బిగ్ బాస్కి వస్తే నెగిటివిటీ ఓ రేంజ్లో ఉంటుంది, అది వాళ్ళ లైఫ్ లాంగ్ పట్టుకుని ఏలాడుతుంది. కానీ ఈ సీజన్ అలా లేదు. ఒకరికే వచ్చింది నెగిటివిటీ, ఇంకెవరికి రాలేదు. అందరూ బాగానే ఉన్నారు. ఇద్దరికి వచ్చింది, హరితేజ కూడా కొంచెం నెగిటివిటీ బాగానే వచ్చింది. సో అంతే, ఇద్దరికి వచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ పెద్ద నెగిటివిటీ రాలేదు. మంచి పాజిటివ్తోనే బయట అడుగు పెట్టారు అందరూ కూడా. పెద్దవాళ్ళ లైఫ్ల మీద ఎఫెక్ట్ పడవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మీరు సెల్ఫ్ మేడ్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆత్మగౌరవం కూడా మీకు ఎక్కువే నబీల్ కోసం. ఫస్ట్ మెగా చీఫ్ అయ్యారు. నెక్స్ట్ మీ ప్రయాణం చూసి ప్రేక్షకులే కాదు బిగ్ బాస్ చెప్తున్నారు వెల్ ప్లేడ్ నబీల్. చాలు, ఈ ఒక్క మాట చాలు నబీల్కి. తన బిగ్ బాస్ వచ్చిన ఏమంటారు, తన కోరిక తీరడం ఉంటారు కదా, దాన్ని ఒక్కొక్కసారి పదాలు రావు, అది అనిపించింది అనమాట. సో మనస్ఫూర్తిగా అంటున్నాను అని చెప్పేటప్పుడు బాగా అనిపించింది అది, వెల్ ప్లేడ్ నబీల్ అన్నాం. సో అదే నాకు నబీల్ జర్నీ కూడా బాగా నచ్చింది, నబీల్ కూడా బాగా నచ్చింది. నాకు కొంచెం ప్రేరణది ఇంకొంచెం హైప్ ఇవ్వాలనిపించింది. ఇంక నిఖిల్ జర్నీ గురించి అయితే ఫుల్ డిసప్పాయింటెడ్. సో అది బాగా అనిపించింది. అవినాష్ది గౌతమ్ తర్వాత సెకండ్ జర్నీ వీడియో ఎవరికైనా నచ్చిందంటే అది అవినాష్ది. చాలా బాగుంది, చాలా చాలా బాగా చేశారు అవినాష్ది కూడా. సో ఇది ఏవిస్ గురించి. అండ్ మీకు ఎవరి జర్నీ వీడియోస్ బాగా నచ్చాయి అన్నది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి సుమాకు వచ్చింది. సుమాకు వచ్చేసి తన గేమ్స్ తను ఆడుకుంది, ఫుల్ ఫన్ చేసి ఆల్మోస్ట్ 6 hours ఎంతసేపు ఉందంటే హౌస్లో. సో ఉండి సుమాకు వెళ్ళింది బయటికి. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ట్రెండ్స్ క్లోజ్ అయిపోయాయి. మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను లేటెస్ట్ అదే ఓటింగ్ క్లోజింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది నేను ఇప్పుడు చెప్తాను. క్లోజింగ్ ట్రెండ్స్ యూట్యూబ్ అండ్ వెబ్సైట్స్ రెండు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఫుల్ అయోమయంగా ఉంది. యూట్యూబ్లో ఒక రకంగా ఉంటున్నాయి ట్రెండ్స్, మిగిలిన వెబ్సైట్స్ అన్నింటిలో మిగిలిన సోషల్ మీడియా అంతా కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఆ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్లో వచ్చేసి ఏ యూట్యూబ్ పోల్ చూడు, ఎనీ యూట్యూబ్ పోల్ క్లియర్గా నిఖిల్ విన్నింగ్ ప్లేస్లోనే ఉన్నాడు. నీ విన్నింగ్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు. ప్రతి పోల్లో నిఖిలే విన్నింగ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ డిఫరెంట్ కూడా 10% 15% ఈ రేంజ్లో ఉంది. ఇప్పుడు వెబ్సైట్ పోల్స్లోకి వద్దాం. వెబ్సైట్ పోల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ ఇలాగే ఉంది. ఎలాగ గౌతమ్ ఏమో టాప్, నిఖిల్ ఏమో సెకండ్ ప్లేస్. డిఫరెన్స్ కూడా సేమ్ ఇలా 10% 15% వెబ్సైట్స్ అండ్ మిగిలిన పోల్స్లోనేమో గౌతమ్ 15% అహెడ్ ఉన్నాడు. అండ్ యూట్యూబ్లోనేమో నిఖిల్ 15% అహెడ్ ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఏం కాదు, మనకి విన్నరేమో తెలియదని అది. అంతేగాని ఎవరో అఫీషియల్ ఓట్స్ లీక్ అయిపోయి సో వాళ్ళు విన్నారు వీళ్ళు విన్నారని మాత్రం ఫిక్స్ అవ్వకండి. వెయిట్ చేయండి. ఓట్లు వేసుకున్నారు కదా, జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఫినాలే ఎపిసోడ్ ఎంజాయ్ చేయండి. మనకి ఆల్రెడీ హౌస్లో టాప్ 5 డ్యాన్స్ షూటింగ్స్ అయిపోయాయి. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లైవ్లో. ఆ ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుని ఒకరి గురించి ఒకళ్ళు పోగొట్టుకుంటూ అవన్నీ జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాకు తెలిసి టాప్ 3 వరకు సాటర్డే షూటింగ్లో బయటికి పంపేసి టాప్ 2ని హౌస్లో ఉంచేసి టాప్ 2కి నెక్స్ట్ డే సండే మనకి ఎపిసోడ్ చూస్తూ ఉంటాం. మనం సండే ఎపిసోడ్ 7 స్టార్ట్ అవుతుంది కదా, ఎపిసోడ్ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. టాప్ 2కి షూటింగ్ జరిగి అవసరమైతే లైవ్ ఓటింగ్ ఓపెన్ చేసినా చేయొచ్చు, లేదా లైవ్ ఓటింగ్ ఓపెన్ చేయకుండా కూడా విన్నర్ని అనౌన్స్ చేయొచ్చు. ఇది మనకి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు జరుగుతుంది అనమాట అక్కడ విన్నర్ అనౌన్స్మెంట్. అప్పటి వరకు కూడా ఏం నమ్మకండి అబ్బా, ఏం చెప్పలేం, అసలు ఏం జరుగుతుందో చెప్పలేము. టాప్ 3 పొజిషన్ ప్రేరణ అండ్ నబీల్, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. ప్రేరణ ఉండొచ్చు, నబీల్ ఉండొచ్చు. నబీల్ తక్కువ అంచనా వేయొద్దని చెప్తున్నా కదా, ఆ పిల్లడికి సైలెంట్ ఓటింగ్ ఉంది. సో ఆ పిల్లడిని అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో టాప్ 3లో ప్రేరణ అండ్ నబీల్ ఉండొచ్చు. అవినాష్ అయితే క్లియర్గా 5th ప్లేస్లో ఉంటాడు. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చి సూట్ కేసుల గురించి మాట్లాడుకుందాం. సూట్ కేసు ఎవరు తీసుకుంటారు అండ్ సూట్ కేసుల్లో మనీ ఎంత ఉండొచ్చు. సూట్ కేసుల దగ్గరకు వచ్చేటప్పటికి అవినాష్ సూట్ కేసు ఫస్ట్ వెళ్తుంది హౌస్లో కంటే. టాప్ 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సూట్ కేసు హౌస్లోకి వెళ్తుంది, ఇది క్లియర్. ఎందుకంటే అవినాష్కి ఖచ్చితంగా బిగ్ బాస్ హెల్ప్ చేయాలని అనుకుంటాడు. తను ఇచ్చిన ఎఫర్ట్స్కి, తను పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా హెల్ప్ చేసి అంటే ఎలిమినేషన్ కాకుండా సూట్ కేసుతో బయటికి తీసుకురావాలి అవినాష్ని గౌరవంగా అని కూడా అనుకుంటాడు. ఎందుకంటే చాలాసార్లు ఎలిమినేట్ అయ్యి ఉన్నాడు కాబట్టి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో సూట్ కేసులో అవినాష్ సూట్ కేసు ఫస్ట్ వెళ్ళే సూట్ కేసు ఖచ్చితంగా అవినాష్ తీసుకుంటాడు. తీసుకోవాలి కూడా, తీసుకునేలాగా వాళ్ళ ఫ్యామిలీ చేయడం చాలా బెస్ట్ ఆ పిల్లడికి. ఎందుకంటే ఫస్ట్ ఈ సూట్ కేసు గురించి మాట్లాడుకుందాం. సో ఈ సూట్ కేసులో ఎంత ఉంటాయి? ఖచ్చితంగా 10 లక్షలు పెడతారు. ఎందుకంటే అవినాష్కి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో చేసే పని ఇది. అండ్ అవసరం కూడా, తప్పలేదు, చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చేయాలి కూడా. సో 10 lakhs తీసుకుని అవినాష్ ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇది జరుగుతుంది ఒక సూట్ కేసు. తర్వాత సెకండ్ సూట్ కేసు ఎప్పుడు వెళ్తుంది అంటే, సెకండ్ సూట్ కేసు వీళ్ళు టాప్ 3 ఉన్నప్పుడు పంపొచ్చు. ఎందుకంటే 5th ఉన్నప్పుడు ఆల్రెడీ పంపారు కదా. 4th ప్లేస్లో ఒకళ్ళు బయటకు వచ్చేస్తారు. సో నబీల్ సూట్ కేసు తీసుకోడా అన్నది నబీల్ 3rd ప్లేస్లో ఉన్నాడా లేదా 4th ప్లేస్లో ఉన్నాడా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నబీల్ కనుక 4th ప్లేస్లో ఉన్నాడు అనుకో, నబీల్ సూట్ కేసు రాదు, బయటకు వచ్చేస్తాడు. అండ్ టాప్ 3కి సూట్ కేసు వస్తుంది.
టాప్ 3కి సూట్ కేసు వచ్చినప్పుడు ప్రేరణ తీసుకుంటుందా తీసుకోదా అన్నది వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తే అది చేస్తుంది అక్కడ ప్రేరణ. బట్ నబీల్ మాత్రం టాప్ 3లో ఉంటే ఖచ్చితంగా సూట్ కేసు తీసుకుని వచ్చేస్తాడు బయటికి. బట్ టాప్ 3లో నబీల్ లేకుండా 4th బయటకు వచ్చేస్తే నబీల్కి సూట్ కేసు రాదనమాట. నేనేమంటున్నా అంటే 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక సూట్ కేసు, అండ్ టాప్ 3 ఉన్నప్పుడు ఇంకొక సూట్ కేసు, అండ్ టాప్ 2 ఉన్నప్పుడు గోల్డెన్ సూట్ కేసు, ఇలా 3 సూట్ కేసులు హౌస్లోకి వెళ్తాయి అనమాట. సో ఫస్ట్ సూట్ కేసు అవినాష్ 10K బయటకు వచ్చేస్తుంది కాబట్టి సెకండ్ సూట్ కేసులో 15 ఉంటుంది, 15 lakhs ఉంటుంది. ఎందుకంటే విన్నర్ కనీసం 25 lakhs ఉండాలి కదా. సో అందుకు సెకండ్ సూట్ కేసు దగ్గరకు వచ్చేటప్పుడు 15 lakhs పెడతారు, అంతకంటే ఎక్కువ పెట్టరు, 15 lakhs పెడతారు. ఎందుకంటే ఫస్ట్ సూట్ కేసు మామూలుగా అయితే ఫస్ట్ సూట్ కేసు ఒక 5 lakhsతో సరిపెడదురు, కానీ అవినాష్కి 5 lakhs ఇవ్వరు, తనకి 10 lakhs ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి ఫస్ట్ సూట్ కేసే 10 లక్షలు ఉంటుంది, సెకండ్ సూట్ కేసు 15 lakhs. సో విన్నర్ మనీ వచ్చేసి కారు ఒకటి ఉంది కదా, ఆ కారు ప్లస్ 25 lakhs ఇలా జరుగుతుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇలాగే జరిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నబీల్ సూట్ కేసు తీసుకుంటాడు తీసుకోడు అన్న విషయం ఎప్పుడు ఆధారపడుతుంది అంటే, నబీల్ 4th ప్లేస్లో కనుక బయటకు వచ్చేస్తే అసలు సూట్ కేసు ఆఫ్నే ఉండదు. సో నబీల్ సూట్ కేసు దొరకదు. టాప్ 3లో కనుక నబీల్ ఉంటే కనుక నబీల్ సూట్ కేసు తీసుకునే ఛాన్స్ ఉన్నది. సో ప్రేరణ అయితే నేను అనుకునేది ప్రేరణ సూట్ కేసు తీసుకోకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయికి మనీకి అంత లోటేమీ లేదు, ఆ అమ్మాయి మనీ కోసం ఎక్స్పెక్ట్ చేయదు. సో అమ్మాయి ఉండి ఆడియన్స్ ఓట్స్ ప్రకారం ఏ ప్లేస్లో బయటకు వస్తే అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ టాప్ 2లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ అన్ని రకాలుగా చూసుకున్న ప్రేరణ సూట్ కేసు తీసుకునే ఛాన్సెస్ తక్కువ. బట్ నబీల్కి క్లియర్గా అర్జున్ కళ్యాణ్ నువ్వు సూట్ కేసు తీసుకో అని చెప్పాడు. అండ్ ఆల్రెడీ బయట ఉన్న ఫ్యామిలీ ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారు సూట్ కేసు ఆఫర్ చేసిన తర్వాత బయట ఫ్యామిలీ సజెషన్ అడుగుతారు. అలా ఫ్యామిలీ సజెషన్ అడిగినప్పుడు నబీల్ ఫ్యామిలీ ఖచ్చితంగా సూట్ కేసు తీసుకో అనే చెప్తారు. కాబట్టి నబీల్కి కనుక సూట్ కేసు తీసుకునే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు. బట్ టాప్ 3లో ఉంటేనే నబీల్కి సూట్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. 4th ప్లేస్లో ఎలిమినేట్ అయిపోతే మాత్రం నబీల్కి ఆ ఛాన్స్ ఉండదు. సో ఇన్ని విధాలుగా గ్రాండ్ ఫినాలే జరగబోతుంది అనమాట. సో మీరు ఎవరు సూట్ కేసులు తీసుకోవాలని అనుకుంటున్నారు, అలాగే మీ దృష్టిలో విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఫలానా వాళ్ళు విన్నర్ అని నేను చెప్పను. విన్నర్ మాత్రం నిఖిల్ గౌతమ్, వీళ్ళిద్దరిలోనే ఉంటారు, నో డౌట్. వీళ్ళిద్దరిలోనే విన్నర్, ఒకళ్ళు విన్నర్ ఒకళ్ళు రన్నర్ అవుతారు. సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ ఏమైనా నాకు ఇంపార్టెంట్ విషయాలు తెలిస్తే వెంటనే పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.